వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనం దైవ కార్యాలు చేసిన, ఇంట్లో ఏ చిన్న పూజ నిర్వహించినా శుచి, శుభ్రత, మైల, అశౌచం అనే విషయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారానికి, ప్రతి నియమానికి ఒక అంతర్లీనమైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణం ఉంటుంది. ఏ వస్తువును తాకితే మైల వస్తుంది, దేవుడి పూజలో ఎలాంటి వస్తువులు వాడాలి, ఏవి అశుచి అయిపోతాయి అనే సందేహాలు మనలో చాలామందికి ఉంటాయి. అయితే మన సనాతన ధర్మ శాస్త్రాలు కొన్ని విశేషమైన మినహాయింపులను ఇచ్చాయి. కొన్ని పదార్థాలు లేదా వస్తువులు ఎంత కాలమైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాటికి ఎప్పటికీ మైల లేదా అశుచి అంటదని మన పూర్వీకులు, ఋషులు శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పారు. ధర్మశాస్త్ర పండితులు పలు ఆధారాలతో అందించే విశేషమైన వివరణను తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శాస్త్రాల ప్రకారం నీటికి సాధారణంగా అశుచి అంటుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రవహించే నదీ జలానికి, ముఖ్యంగా గంగా జలానికి ఎప్పటికీ మైల అంటదు. గంగా జలం ఎక్కడ ఉన్నా, ఎంతకాలం నిల్వ ఉన్నా అది స్వయం పవిత్రమైనది. గంగాదేవి విష్ణుపాదం నుండి ఉద్భవించింది కాబట్టి ఆ జలాన్ని తాకడం వల్ల ఇతర వస్తువులు పవిత్రమవుతాయి తప్ప గంగా జలానికి మైల అంటదు. అలాగే లోహాల్లో బంగారం, రాగి అత్యంత పవిత్రమైనవి. బంగారం అగ్ని సంభూతం. అగ్నిలో కాలిన కొద్దీ బంగారం ఎలా శుద్ధమవుతుందో అలాగే దానికి ఎలాంటి అశౌచం లేదా మైల సోకదు. అలాగే రాగి పాత్రలు దైవ కార్యాలకు అత్యంత శ్రేష్టమైనవి. రాగికి ఉన్న సహజమైన క్రిమి సంహారక గుణం మరియు ఆధ్యాత్మిక శక్తి వల్ల దానిని ఎల్లప్పుడూ పవిత్రమైనదిగానే శాస్త్రాలు పరిగణిస్తాయి. ఇక పూజలు, వ్రతాలు, యజ్ఞ యాగాదులలో మరియు పితృకార్యాలలో తప్పనిసరిగా వాడేది దర్భ. శాస్త్ర ప్రకారం దర్భలకు ఎప్పటికీ మైల అంటదు. ఒక్కసారి దర్భను ఉపయోగిస్తే దాన్ని మళ్ళీ శుద్ధి చేసి ఉపయోగించవచ్చు. దర్భలు నేరుగా భూమి నుండి ఆధ్యాత్మిక శక్తిని గ్రహిస్తాయి కాబట్టి వాటికి అశౌచ దోషం ఉండదు. అలాగే విష్ణుప్రియ అయిన తులసి దళాలకు ఎప్పటికీ మైల ఉండదు. పూజలో వాడిన తులసిని కూడా నీటితో కడిగి మళ్ళీ భగవంతునికి సమర్పించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి చెట్టు ఉన్న చోట ఎలాంటి ప్రతికూల శక్తులు ఉండవు. అలాగే పూజా కార్యక్రమాల్లో వాడే పవిత్రమైన తమలపాకులకు కూడా మైల అంటదు. గోమాతను సర్వదేవతా స్వరూపిణిగా భావిస్తాం. గోవు నుండి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం ఈ ఐదింటిని కలిపి పంచగవ్యాలు అంటారు. ఇవి స్వయంగా పవిత్రమైనవి మాత్రమే కాదు, ఇతర అశుచి వస్తువులను పవిత్రం చేసే శక్తి వీటికి ఉంది. కాబట్టి గోవు సంబంధిత వస్తువులకు ఎప్పటికీ మైల సోకదు. అలాగే ప్రకృతిలోని పంచభూతాల్లో అగ్ని, సూర్యకాంతి అత్యంత శక్తివంతమైన శుద్ధికారకాలు. అగ్నిలో దేనిని వేసినా అది పవిత్రమవుతుంది తప్ప అగ్ని అశుచి కాడు. అలాగే సూర్యరశ్మి పడిన ఏ ప్రదేశమైనా, ఏ వస్తువైనా స్వయం సిద్ధంగా పవిత్రమవుతుంది. అందుకే మన శాస్త్రాల్లో సూర్యకాంతికి మైల లేదని స్పష్టంగా చెప్పారు. మామూలు నూలు దుస్తులు ఉతికితే తప్ప మళ్ళీ పూజకు పనికిరావు, వాటికి మైల అంటుకుంటుంది. కానీ శాస్త్రం ప్రకారం పట్టు వస్త్రాలకు మైల ఉండదు. పట్టు పురుగు నుండి సహజంగా లభించే ఈ వస్త్రాన్ని ధ్యానించేటప్పుడు, పూజలు చేసేటప్పుడు అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. అలాగే నవరత్నాలు, ముత్యాలు, పగడాలు వంటి సహజ సిద్ధమైన రత్నాలకు అశౌచ దోషం ఉండదు. ఇవి ప్రకృత్య సిద్ధంగా లభించే శక్తివంతమైన పదార్థాలు కాబట్టి వీటిని పూజల్లో, అలంకారాల్లో ఎప్పుడైనా నిర్భయంగా ఉపయోగించవచ్చు. ఇలా మన ధర్మశాస్త్రాలు ఎంత సూక్ష్మంగా, శాస్త్రీయంగా వివరించిన ఈ విషయాలను మన దైనందిన జీవితంలో అవగాహన చేసుకుంటే మన పూజా విధానాల్లో వచ్చే అనవసరమైన సందేహాలు, భయాలు తొలగిపోతాయి. బాహ్య శుచితో పాటు అంతఃశుచి అంటే మనస్సు శుద్ధి కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకుందాం. భగవంతుని కృపకు పాత్రులవుదాం. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.